అరంగేట్రం 3 years వయసులో చేశారా? 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే, అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే, ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్. No, very good. Yeah, no, you did very well. Yeah, very well. It's very tough to. జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది I'm happy with my role. కాదు, మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ వేయించారు. Suma, don't underestimate me. ఓకే, సో ప్రీ రిలీజ్ మేమిద్దరం రెడీ అయిపోతాం. అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాము. బట్ Change the song. అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే, లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా. ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి, రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంతా. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వీ ప్రాక్టీస్ ఫర్ అ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే హీ కెన్ లేజర్ ఫోకస్ అండ్ సీ థింగ్స్. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30-40-50 అలాగా. మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహర్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే, కిరీటి ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఎప్పుడు ఎగ్జామ్స్? ఇది అవ్వ లైఫ్ టైమ్ ఎగ్జామ్స్ ఇవి? గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize kada. అప్పుడు వేరే అదే, అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance, now you're specialized in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే, జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే, యా, అది మేము ట్రైలర్ లో చూసాము. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్, yes. ఎంగేజింగ్ మ్యామ్. ఎంగేజ్, వావ్, ఎమోషనల్, ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ రాబోతుంది అనమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేసి వచ్చింది మ్యామ్ షూటింగ్. అవును మ్యామ్. బ్యాక్ ఇంజురీ అయింది. 6 monthsలో ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months I was able to walk and again 6 months rehab and getting back to form. అలా అయింది మ్యామ్. 1 year? Yes ma'am. బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో there's a flip మ్యామ్. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. I landed badly మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్. పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో
స్టన్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఉట్టి కొన్ని బిట్స్ చూసారు, దే దీస్ ఫ్లిప్స్ అండ్ చేశారు కదా, అందులో కూడా అండ్ దీస్ ఆర్ ఆల్ వితౌట్ రోప్. చాలా మంది ఏమనుకున్నారంటే, లాట్ ఆఫ్ పీపుల్ నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని రోప్స్ అంటే నన్ ఆఫ్ దోస్ వర్ రోప్స్, నన్ ఆఫ్ దోస్ వర్ రోప్స్. అండ్ నేనేంటి, అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు, బట్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు. అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్, ఐ డిడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకేం డిఫరెన్స్ తెలియదండి, బట్ ఈ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఐ డోంట్ నో, ఐ సీరియస్లీ డోంట్ నో హౌ. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా, లేకపోతే బోన్స్ ఉన్నాయా, నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాజ్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది, యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. వెరీ సేఫ్ మ్యామ్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం బెస్ట్ ఎఫర్ట్ చేస్తాం. కొన్నిసార్లు చెప్పలేము మ్యామ్ ఇంజరీ ఎప్పుడు అవుతుందని. కరెక్ట్. కానీ మీరు ఇప్పుడు ఈ డాన్స్ చేశారు కాబట్టి ఇందులో అయితే మీకు అలాంటి ఒక ఇంజరీ జరిగినట్టుగా కూడా తెలియట్లేదు ఎవరికి. అండ్ ఐ రియలీ విష్ అండ్ బ్లెస్ దట్ యూ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఆల్వేస్. చెన్నీల గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమీ లేదు కానీ, బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to South cinema was amazing, and with Kirti and Kirti's dad, see, you know what happens when you're a girl very often, you live by the energy you get, right? Like on a set. Now, if people are not very nice with you, you will sit at the side. Correct. Or you won't get involved. But if people are nice, you want to give 200%, not 100%. You want to give your best because they are taking care of you. Someone is coming out of their way to check on you, to see. And that's what I felt here. And that's what I've always felt. But after 10 years, I'm like, who's going to remember me? But అట్లా ఎట్లా మర్చిపోతాం? అంతేగా ఏంటి అంతేనా వీలైతే 4 మాటలు, ఒక కప్ కాఫీ. చాలు మాకు ప్రోమోకి చాలు. So yeah, but it's always there's a connect here. I believe that I learnt acting here. Like this was my ground. I believe I was not in love with it. I didn't. It wasn't my career option because I don't come from a film family. I didn't watch enough. But they chose me. They built me. They made me. You know. So I think I'm a lover of cinema, and I think I don't like saying fans. I like saying well-wishers or lovers of cinema. We're all lovers of cinema, I feel. So yeah. బ్యూటిఫుల్. సో ఎక్కువగా ఏమీ మారలేదు, అలాగే ఉందంటారు. ఇంకా ప్యాషన్ పెరిగింది అంతే కదా? దట్స్ ఆల్. No, I mean, you're saying coming back, right? Coming back, and what is the change? Is nothing has changed. I don't know enough what has changed, but I think first of all, Annapurna Studios has changed. I did Satyam here. Yeah, correct. It's a full different studio. Yes. But I think the people are always the same. They are always very warm, very loving. Of course, I worked with Allu Arjun, NTR, Ram Charan. Now they are like, I worked with them when it was their 3rd film, 4th film, and now, and I mean, when me and Ritesh talk at home, we always admire the work that they've done, the limits that they've reached. Someday we'll be saying that about you also, Kirti. Yes, we'll be very proud that I worked in your film. కిరీటి, మీరు 20 years వరకు యాక్టింగ్ అనేది ఆలోచించలేదన్నారు కదా, అప్పటి వరకు ఏం కెరియర్ అనుకున్నారు? అంటే అసలు ఐడియా లేదు మ్యామ్ ఏం చేయాలి లైఫ్లో అంత. అవునా? అంటే ఒక మూడ్లో ఉండింది మ్యామ్, అంటే ఒక కెరియర్ ఆప్షన్గా మైండ్లో ఉండింది అంతే తప్ప, బట్ ప్యూర్లీ దాన్ని పర్స్యూ చేయాలని డిటర్మైండ్గా 20 years తర్వాత. అంటే యాక్చువల్లీ పునీత్ సార్తో నాకు ఒకసారి మేము మీట్ అయినప్పుడు సార్ నాకు చెప్పినటువంటి మాటల్లో వచ్చి మ్యామ్ అవి చాలా ఇన్స్టిల్ చేసినాయి మ్యామ్ మైండ్లో. అంటే ద పవర్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ మ్యామ్, ఎంత సొసైటీకి మనం ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్ అనేది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రాటిఫైయింగ్ ఫ్యాక్టర్ మ్యామ్ యాజ్ అన్ యాక్టర్, దట్ యూ కెన్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ. అండ్ టాకింగ్ అబౌట్ ఆర్ ఆల్ ఫేవరెట్ అప్పు గారు, పునీత్ గారు, శివరాజ్ కుమార్ గారు చెప్పారు దట్ యూ రిమైండెడ్ అబౌట్ హిమ్ అని. దట్ వాజ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదా. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? రెస్పాన్సిబుల్ మా, యాక్చువల్లీ ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్. అంత పెద్ద మనిషి, అంత
గ్రేట్ పర్సనాలిటీ మ్యామ్. ఇట్స్ ఆల్మోస్ట్ హీస్ లైక్ గాడ్ మ్యామ్ కర్ణాటకలో. అక్కడే కాదు, హెవీలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. సో ఆయన డాన్స్ సంథింగ్ రిసెంబుల్స్ ఇన్ మీ, సంథింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ మీ అన్నప్పుడు ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే. సూపర్ సూపర్. శ్రీలీల, డైరెక్టర్ రాధాకృష్ణ గారు అన్నారు ఒక సీన్లో ఏదో నువ్వు సర్ప్రైజ్ చేసావు అని. ఏంటది? వాట్ డిడ్ యూ డూ? అంటే సీన్ మరీ మాకు చెప్పక్కర్లేదు, మేము సినిమా థియేటర్స్లోకి వెళ్ళి చూస్తాం, కానీ వాట్ ఈస్ దట్ అని కొంచెం వెరీ ఇన్క్విజిటివ్. మీరే చెప్పాలండి సర్ప్రైజ్ చేసింది. ఏం చేసావు? ఇమోషనల్గా ఏమైనా? ఐ థింక్ ఆ సర్ప్రైజ్ మనం థియేటర్ ఇప్పుడు శ్రీలీల ఈజ్ ఆల్సో గెటింగ్ సర్ప్రైజ్డ్. ఏ సీన్కి సర్ప్రైజ్ అయ్యారు, ఏ సీన్కి సర్ప్రైజ్ అయ్యారు అని. యా, మేబీ విల్ గెట్ టు సీ. మేబీ ఒక మోనోలాగ్ ఉంది మ్యామ్, కంటిన్యూ చెప్తారు మ్యామ్ మేబీ. ఓకే, ఇప్పుడు చెప్పలేను కదండి. చెప్పలేరా? సరే అయితే ఒకసారి అభి అని పిలువు చాలు. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు అంటే నువ్వు అభి అభి అంటుంటే వినాలని ఉంది అని. అలాగేదమ్మా చెప్పు ఒకసారి. అభి చాలు, ఇది ఒక్కటి వేసేసుకుంటారు శ్రీలీల ఫ్యాన్స్, దాన్ని బాగా రన్ చేస్తారు. ఇక టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ ఏమో కొంచెం స్టబర్న్ క్యారెక్టర్. Boss like బాస్, యా, వెరీ బాస్, అండ్ వాట్ ఎవర్ very confident, I would say. Very confident girl. I mean, someone who knows her mind, wants it done the right way. Actually, I think I'm playing Kirti in the film. He knows, you know, when I first met Kirti, I said, Kirti, any girlfriends? He said, no, ma'am, only cinema. I said, వాట్ ఆర్ యూ టాకింగ్? సినిమా కోసం గర్ల్ ఫ్రెండ్స్ కూడా సాక్రిఫైస్ చేసేసావా? అలా దీనికి